ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగులకు అట్టడిక వర్గాలకు రాజకీయ అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజు రాజకీయ చైతన్యం ఎటువంటి లేని పరిస్థితుల్లో రాజకీయ చైతన్యాన్ని కల్పించి అతి బడుగు బలహీన వర్గాలకు అధికారం కావాలనే ఉద్దేశంతో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలను కలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలని రూపకల్పన చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో పేదవాడికి కడుపు నిండా అన్నం తినాలని కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్థాపించారు. ఈరోజు మా జెండా ఆవిష్కరణలో రైతు గుర్తుగా నాగలి, అలాగే కార్మికుడి యొక్క చక్రం, కార్మికుడి యొక్క కష్టాన్ని చక్ర రూపంలో చక్రం, అలాగే ఇంకా మా గూడు అంటే పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో గూడు అంటే ఒక ఇంటి మా జెండా లోగో ఆవిష్కరణ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నినాదంతో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశలు శ్రమిస్తూ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మా నియోజకవర్గం వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్పుగా ఉండి ఇక్కడ అనేక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి జీవి ఆంజనేయులు గారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో అయినా సరే ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే ఈ 40 ఏళ్లలో తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి జరిగింది. తెలుగుదేశం పార్టీతో బడుగులు బలహీన వర్గాలు ఎప్పుడూ తోడుంటాయని మీరందరూ తోడుండాలని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ నూజండ్ల మండల తలార్లపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పల్లా శ్రీనివాస యాదవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జీవి ఆంజనేయ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జీవి ఆంజనేయ గారి నాయకత్వం. వచ్చినందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.